పట్టు ఓం బిర్లానే కొనసాగించాలని చెప్పి బీజేపీ నిర్ణయం. ఎస్, అనుకున్నది ఒక్కటి అయ్యింది ఒకటి. పార్టీ ఫిరాయింపులపై మొదటిసారి స్పందించిన గులాబీ బాస్ కేసీఆర్ వలస నేపథ్యంలో ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశానికి 5గురు ఎమ్మెల్యేలు గైర్హాజరు. బండారు, కాలేరు, సుధీర్ రెడ్డి, మర్రి యాబ్సెంట్. చూసిరా, హస్తం పార్టీలోకి పడంచేరు ఎమ్మెల్యే గూడెం. ఢిల్లీలో మకాం వేసిన ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి. కాంగ్రెస్లో చేరేందుకు మరికొందరు నేతలు. రాని వాళ్ళు పార్టీ మారుతారనే ప్రచారం. పార్టీ మారితే నష్టమేమీ లేదన్న కేసీఆర్. వైఎస్ హయాంలో జరిగినా భయపడలేదు. రెంటికి చెడ్డ రేవడిలాగా తయారైంది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. నిజంగా ఈ కాలేరు వెంకటేష్ కావచ్చు, బండారు లక్ష్మారెడ్డి కావచ్చు, లక్ష్మారెడ్డిని చేరదీసి టికెట్ కాకుండా ఆయనకి పిలిచి మరి టికెట్ ఇచ్చిండు ఎవరు? కేసీఆర్. పిలిచి మరి టికెట్ ఇస్తే వీళ్ళు ఏం చేస్తారు? వెన్నుపోటు పొడుస్తారు. మరి దీన్నే కదా రాజకీయం అంటారు. ఇక పోతే సుధీర్ రెడ్డి. అధికారం ఎటువైపు ఉంటే ఆయన కూడా అటువైపే ఉంటాడా అని క్లియర్గా కనబడుతుంది. మొన్న కాంగ్రెస్ అధికారంలో లేదు, బీఆర్ఎస్ అధికారంలో ఉండగానే నా ఎల్బీ నగర్ నియోజకవర్గం మార్పు కోసమే, అభివృద్ధి కోసమే నేను ఈ డెసిషన్ తీసుకున్నా అని చెప్పి మనం కూడా ఇంటర్వ్యూ చేసినాం సుధీర్ రెడ్డి గారిని. మనకు కూడా బాగా పరిచయం ఉంది, మనం కూడా ఇంటర్వ్యూ చేసినాం. ఆ ఇంటర్వ్యూలలో కూడా నేను అడిగినప్పుడు కూడా గిదే చెప్పిండ్రు. ఓకే, ఏమని? అది చాలాసార్లు చెప్పినాను కదమ్మా నేను, ఖచ్చితంగా ఎక్కడ మాకు ఎల్బీ నగర్ అభివృద్ధి కావాలంటే నేను అధికార పార్టీలోనే ఉండాలి, నా ఎల్బీ నగర్ ప్రజల కోసం నేను వెళ్తున్నా అని చెప్పి కాంగ్రెస్కి ఇట్లా వెన్నుపోటు ఓడిచి వెళ్ళిపోయాయి. ఇప్పుడేమైంది? మళ్ళీ అదే కాంగ్రెస్ గూటికి వెళ్తూ ఉన్నారు. మధ్యలో ఎన్ని తిట్లు తిట్టుకుర్రు, మధుయాష్కి కావచ్చు, ఈ సుధీర్ రెడ్డి కావచ్చు, ఓబ్బో. ఇక మధ్యలో కారెడ్డి చాలా మీటింగ్స్కి కూడా అటెండ్ కాలే, వీళ్ళు పిలిస్తే పోలే, సైలెంట్ అయిపోయాడు. సో ఇది పరిస్థితి. ఇక మర్రి అయితే యాబ్సెంట్ అట. ఇక సో ఇట్లా వీళ్ళ పరిస్థితి అయిపోయింది. ఇక గూడెం మైపాల్ రెడ్డి ఏమో చక్కర్లు కొడుతుండట కాంగ్రెస్లో తిరగనికి. ఈడీ కేసులు వేసింది, ఈడీ కేసులు అయితే ఈయన ఏమో కాంగ్రెస్ దిక్కు చూస్తూ ఉన్నాడు. మరి హరీష్ రావే బొమ్మనంటుండే, పోరాబాయి ఏం కాదు, ఏం చేస్తాం మనం అని చెప్పి ఉండొచ్చు. ఈయన పోతూ ఉన్నాడు. చూడాలి. ఇక తన సబితమ్మ కూడా రాలే కదా నిన్న మీటింగ్కి, సబితానంద రెడ్డి కూడా హాజరు కాలే. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. 3 బాక్సులు ఆధారాలు కోర్టుకు సమర్పణ. హార్డ్ డిస్కులు, సీడీ, పెన్ డ్రైవ్లను కూడా కోర్టు ముందుంచిన అధికారులు. చైనా సరికొత్త రికార్డ్. చంద్రుడిపైకి వెళ్ళి భూమికి చేరిన చాంగే 6. జాబిలి రెండో వైపు దిగి క్షేమంగా తిరిగొచ్చిన వ్యోమ నౌక. అట్లాగే మట్టి శిథిలాలను భూమి మీదకి తెచ్చిన లూనార్ ల్యాండర్ చాంగే 6 మే 3వ తేదీన నింగికెగిరి జూన్ 2న జాబిల్లి ఆవలి వైపున సౌత్ పోల్పై ల్యాండింగ్ చేస్తూ ఉందట. నగరంలో ఈడీ సోదాలు. ఓఎం ఇంటర్నేషనల్ చారిటీ గ్రూప్స్ సంస్థలపై ఈడీ రైట్స్. 11 చోట్ల అధికారుల సోదాలు. విదేశాల నుండి విరాళాలు తీసుకొని దుర్వినియోగానికి పాల్పడ్డట్టు ఆరోపణలు. దాతల నుండి 300 కోట్లు సేకరించినట్టు అధికారుల వెల్లడి. వాము. ఈసావాగుకి ప్రాణగండం. అక్రమార్కులకు అంటగాగుతున్న అధికారులు. సహజ వాగును దారి మళ్లించే ప్రయత్నం. ప్రాణ డెవలపర్స్ ఆగడాలకు గ్రామం బలి. పూర్తి ముంపు ప్రాంతంగా మారనున్న ఆమ్దాపూర్. ఫిర్యాదు చేసిన పరిసర ప్రాంత రైతులు, ప్రజలు పట్టించుకున్న డెవలపర్స్ వెంచర్ పనులు ముంపు ప్రాంతంలో ప్రారంభించారు. నీట్ అక్రమాలపై సిబిఐ దూకుడు. పలువురిపై కేసులు నమోదు. అక్రమాలను ఆరాధిస్తున్న అధికారులు. సో మొత్తానికి ఇది ఆదాబ్ హైదరాబాద్. సో ఈ ప్రాణ డెవలపర్స్ గిట్లా ఉంది. సో రియల్ ఎస్టేట్ అంటేనే మోసాలు అయిపోయినాయి. ఇప్పటికే తెలంగాణలో రియల్ ఎస్టేట్ జర నార్మల్ అయిపోయింది, సైలెంట్ అయిపోయింది. అమ్మకాలు లేవు, కొనుగోలు లేవు, రేట్లు కూడా తగ్గిపోయినాయి అని చెప్తా ఉన్నారు. విపరీతమైనటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. సో ఎక్కడ ఇవన్నీ కూడా మళ్ళీ మీడియా దృష్టికి వచ్చి బయటికి వస్తే కొనేవాళ్ళు కూడా ఆపేస్తారని చెప్పి భయపడి మనలాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఓర్వలేకపోతున్నారు కొంతమంది ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వాళ్ళు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. మొన్న చూసిన మనం సాహిత్య, ఆ తర్వాత రసజ్ఞ, ఇప్పుడేమో ఇది.
ఇక పోతే నమస్తే తెలంగాణ చూస్తే తగ్గేదేలే, పోతే పోనీ అట. హైదరాబాద్లో తన ఇంటి వద్ద ఆవేశంగా విలేకరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వెనుక ఉప ముఖ్యమంత్రి బట్టి, మంత్రి శ్రీధర్ బాబు గుసగుసలు. పట్టువీడని జీవన్ రెడ్డి, పనిచేయని బుజ్జగింపులు, రిజైన్కే ముగ్గు, కాంగ్రెస్ పార్టీని వీడుతానంటూ సంకేతాలు, అవమానంపై ఆవేదన, తాడో పేడోకో సిద్ధం, సీనియర్ల మనస్తాపానికి గురైతే మాకు బాధే, జీవన్ రెడ్డి లాంటి వారి వల్లే అధికారంలోకి బట్టి. సో ఢిల్లీలో పార్లమెంట్ ఆవరణలో మంగళవారం ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ, ప్రియాంక గాంధీని కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మనకు నష్టమేమి లేదు, ఆయన పోతే గవర్నమెంట్ ఏమైనా కూలిపోతుందా, అటువంటి వారిని వదిలించుకోవడమే మేలు, వినుకుంటూ పోతే మరికొంతమంది మోపైతారు. మంత్రులతో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేత వ్యాఖ్య, సీనియర్లను విస్మరించడంపై మంత్రుల అసహనం. చూసిరా గిట్లుంటుంది రేవంత్ రెడ్డితోని. కరెంటుపై కమిషన్ చెల్లదు, జస్టిస్ నరసింహారెడ్డికి విచారణ అర్హత లేదు, హైకోర్టులో కేసీఆర్ పిటిషన్, జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయండి, న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కమిషన్ ఏర్పాటు, విచారణకు ముందే నిర్ణయానికి వచ్చిన చైర్మన్, అది సమర్పించబోయే నివేదికపై అనుమానాలు, విద్యుత్తుపై విచారించే పరిధి ఎస్ఈఆర్సీకి మాత్రమే, గుజరాత్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇదే, హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిటిషన్, విచారణకు రావాలని కేసీఆర్కు కమిషన్ మరో లేఖ. మంగళవారం ఎర్రవల్లిలో తనను కలిసిన ఎమ్మెల్యేలతో ముచ్చటిస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, చిత్రంలో మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు ఆర్కేపుడి గాంధీ, మాగంటి గోపీనాథ్, మాధవరం కృష్ణారావు, ప్రకాష్ గౌడ్ తదితరులు. సో రాళ్లతో ఎవరిని కొట్టాలి, అప్పుడు నీతులు, ఇప్పుడు నీతిమాల పండ్ల ఫిరాయింపులతో రాజ్యాంగ స్ఫూర్తిని చంపేసారు. ముఖ్యమంత్రి రేవంత్పై కేటీఆర్ ఘాటు విమర్శ. తడిబట్టలతో కౌశిక్ రెడ్డి ప్రమాణం, నా నిజాయితీ నిరూపించుకున్న. వామ్మో, ఇక నిజాయితీ గురించి ఈ కౌశిక్ రెడ్డే మాట్లాడాలి. నాకు ఓట్లు వేయకపోతే ఆత్మహత్య చేసుకొని నా కుటుంబంతో సహా చచ్చిపోతాం అంటే ప్రజలు జాలిపడి మీ మీద ఓట్లేసారు. నా నిజాయితీ నిరూపించుకుంటున్నాను. ఈ సంగతి ఏంది? ఫ్లయాష్ స్కామ్పై మంత్రి పొన్నంకు ఎమ్మెల్యే ప్రశ్న. టీటీడీ వెంకన్న గుడిలో ప్రమాణం చేయాలని సవాల్. కాంగ్రెస్ కార్యకర్తల దౌర్జన్యం, పోలీసుల లాఠీచార్జ్, వీణవంకల కౌశిక్ రెడ్డి గృహ నిర్బంధం. మరో నేతన్న ఆత్మహత్య. ఉపాధి లేక పోషణ భారమై బలవన్మరణం. 4 రోజుల్లో సిరిసిల్లలో 2 మృతి. నేతన్నల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా తుమ్మల. కళ్యాణలక్ష్మి చెక్కులు ఇచ్చిన సీఎం సోదరుడు. ఏ అర్హతతో చెక్కులు పంపిణీ చేస్తున్నారు? తిరుపతి రెడ్డి తీరుపై జెడ్పీటీసీ మండిపాటు. సీఎం ఇలాకాలో 6 నెలలుగా ఇదే పోకడా. కరెక్టే కదా మరి. ఏ అర్హతతోటి? పోనీ ఓ పని చేయండి, ఒక ప్రభుత్వ సలహాదారు పోస్టర్ని ఇవ్వండి మీ తమ్ముడికి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఇదే కాదు, ఎక్కడ ల్యాండ్ సెటిల్మెంట్లు ఏది చూసినా తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, ఇదే భజన జరుగుతూ ఉన్నది. మరి మీకు తెలుసని నాకు అనిపిస్తూ ఉన్నది. ఒకవేళ తెలియకపోతే తెలుసుకోండి. మాలాంటి వాళ్ళ మీద ఇంటెలిజెన్స్ నిఘాలు పెట్టే బదులు సొంత అన్నదమ్ముల మీద నిఘాలు పెడితే వాళ్ళు ఎక్కడ పోతున్నారు, ఏ సెటిల్మెంట్లు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది క్లియర్గా తెలుస్తుంది. రేవంత్ రెడ్డి గారు, మీ తమ్ముడికి ఏం సంబంధం? కళ్యాణలక్ష్మి చెక్కులతో ఆయన ఎమ్మెల్యేనా, పోనీ ఎంపీనా, పోనీ ప్రభుత్వ సలహాదారుడా, లేకపోతే మీకు పిఏనా? కాదు కదా. ఏం సంబంధం అని అడుగుతూ ఉన్నాం. ఉండండి. ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మిస్ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్. నాక మాట్లాడతారా అనేది ఒక క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేటరీ. సరే, ఇది ఇలా ఉంటే జనరల్గా ఎవరికైనా అంత పెద్ద వ్యక్తి ఎవరికైనా అనిపిస్తుంది, అరే నా నియోజకవర్గము నాకు తెలియకుండా ఎవరో నార్మల్గా గెలిచినటువంటి లేకపోతే నార్మల్ పర్సన్కే వస్తున్నటువంటి వ్యక్తి, మరి అటువంటి వ్యక్తికి చెప్పకుండా, అంత పెద్ద వ్యక్తికి చెప్పకుండా ఒక బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యేకు మరి పిలిచి పార్టీలో ఆహ్వానించడం అనేది చాలా విడ్డూరంగా అనిపిస్తూ ఉన్నది. అందరికీ కూడా క్యాడర్ మొత్తం కూడా అసంతృప్తితో ఉంది. సో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా జర గుర్రున చూస్తూ ఉన్నారని కూడా మనకి క్లియర్గా తెలుస్తూ ఉన్నది. సరే, ఇది ఇలా ఉంటే ఒకసారి చూద్దాం. ముఖ్యంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బాపు అని పిలువబడే బాపు కేసీఆర్ గారు
పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు, ఇక కొంతమంది వెళ్ళిపోవడంతో హుటాహుటిన సమీక్ష నిర్వహించడం జరిగింది. అమెరికాలో ఉన్నటువంటి 2 ఎమ్మెల్యేలను కూడా హుటాహుటిన మీరు రండి ఇక్కడికి క్యాడర్ మొత్తం కూడా పిలిపించుకొని మరి ఇక్కడ కాంగ్రెస్ సమీక్ష నిన్న నిర్వహించినట్టు కూడా తెలుస్తోంది. చాలా అంశాలు పార్టీ ఎవరైనా అయితే మరి అగనంపూర్ టోల్గేట్ సమస్యలో మరి కోవాల్సి వస్తుంది. మరి ఏ రకంగా ప్రతిపక్ష పాత్రను పోషిస్తూ మనం ఎదుర్కోవాలా అని ఈ రకమైనటువంటి సమీక్ష అయితే జరపడం జరిగింది. అయితే నిన్న అక్కడ సత్యవతి రాథోడ్ గారు సరే పక్కన పెడితే మహిళా మాజీ మంత్రి సబితా ఇందర్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నారు. ఆవిడ కనబడలేదు, సబితా ఇందర్ రెడ్డి గారు కనబడలేదు. పట్టుమని ఓ 10 మందో 11 మందో మొత్తం 39 మంది అయితే సో వీళ్ళెవరు కూడా కనబడలేదు. నాట్ ఈవెన్ కేటీఆర్ కూడా. ఇక మీరు అందరు కలిసి తూర్పు తిరిగి దండం పెట్టుకోవడమే ఇక అక్కడ. ఇక లేదా కాంగ్రెస్లో చేరుతాడా? కాంగ్రెస్లోకి చేరితే ప్రజలకి ముఖ్యంగా కార్యకర్తలకు అలవాటు అయిపోయింది. ఏమని, అరే బీఆర్ఎస్ వాళ్ళందరూ మన పార్టీలోకి వచ్చి గబ్బులు చెప్తారా నాయన, మనం దానికి కూడా మెంటల్గా ఫిక్స్ అయి ఉండాలి. మొన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి, తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే, ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే వీళ్ళందరూ కూడా వచ్చారు కదా, మరి ఇగో ఈ ముఖం కూడా వస్తుందేమో ఇక ఏముంది అని చెప్పి మళ్ళీ అక్కడ కూడా ఒక కొత్త ట్విస్ట్ అనేది మొదలవబోతుందని మాత్రం క్లియర్గా తెలుస్తుంది. అయితే ఇగో ఈ సమీక్ష వదిలేసి మరి కోర్టు కేసు ఢిల్లీలో ఉందని చెప్పండి, నిజమా అబద్ధమా పక్కన పెడితే, అయితే ఢిల్లీకి పోయింది ఇది కాకపోతే బీజేపీలో జాయిన్ అవ్వనికి లేదా ఇక్కడ కాంగ్రెస్లో జాయిన్ అవ్వనికి. మరి అందరు చెప్పుకుంటున్నటువంటి విషయం